హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణలో మున్సిపల్ ఉద్యోగాల్లో భాగంగా మున్సిపల్ యాక్ట్ 2019కి సంబంధించినటువంటి క్లాస్ అయితే చూస్తున్నాం. సో దీనికి సంబంధించి ఆల్రెడీ మనం 4 క్లాసెస్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. సో దీనిలో భాగంగా మనం సెకండ్ చాప్టర్కి సంబంధించి పార్ట్ 2లో ఉన్నాం. సో పార్ట్ 1 సంబంధించినటువంటి క్లాసెస్ చేశాను. ఈ చాప్టర్ 2కి సంబంధించి ఇది పార్ట్ 2. సో దీనిలో మనం 20వ సెక్షన్ నుంచి క్లాస్ అయితే కంటిన్యూ చేద్దాం. సో వివరాలు చూసే ముందు ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో చాలామంది అభ్యర్థులు అంటే నేను ఒక 2 డేస్ నుంచి క్లాస్ చేయట్లేదు, సో క్లాస్ కంటిన్యూ చేయండి సార్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో మీరు ఖచ్చితంగా వీడియోని అంటే నేను ఒక క్లాస్ చేయడానికి నాకు ఒక 3-4 అవర్స్ పడుతుంది. సో ఫస్ట్ క్లాస్ నుంచి మనం ఇప్పుడు చేసినట్టు లాస్ట్ 4 క్లాసెస్లో చూసుకుంటే వ్యూస్ అనేవి తగ్గిపోతున్నాయి. సో చాలామంది చూడట్లేదు. సో నేను ఒక 3-4 అవర్స్ కష్టపడి ఈ వీడియో చేస్తే అది చూడకుండా నాకు ఎటువంటి యూజ్ అయితే ఉండదు. సో ఖచ్చితంగా వీడియోని అందరికీ షేర్ చేయండి. ఎవరైతే ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉంటారో ఆ వాట్సాప్ గ్రూప్లో మన వీడియోని అయితే షేర్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఎందుకంటే మీరు చూసే ఉంటారు మున్సిపల్ యాక్ట్ తెలుగు పీడిఎఫ్ చూస్తే చాలా అంటే దానిలో ఉన్నటువంటి వర్డ్స్ అనేవి చాలా కఠినంగా ఉన్నాయి. వాటిని సింప్లిఫై చేసి ఒక నోట్స్ రూపంలో రాసుకొని మళ్ళీ మీకు క్లాస్ చేయడానికి నాకైతే ఒక 4-5 అవర్స్ పడుతుంది. సో అది ఖచ్చితంగా మీరు నాకు కొంచెం సపోర్ట్గా ఇస్తే మీకు తొందరగా నేను క్లాస్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్ ఆర్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కాండి. అండ్ దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ క్లాస్ విన్న తర్వాత దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ టెస్ట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, రాయండి. సో అదేవిధంగా డైలీ కూడా నేను కొన్ని కరెంట్ అఫేర్ లింక్స్ కూడా దానిలో షేర్ చేస్తున్నాను కనుక వాట్సాప్ గ్రూప్లో ఫ్రెండ్స్ని అయితే జాయిన్ చేయండి. సో వాటికి సంబంధించిన లింక్స్ అన్ని అండ్ ఇంతకుముందు జరిగినటువంటి అన్ని క్లాసెస్ లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, చూడండి. ఫ్రెండ్స్, ఒకసారి క్లాస్ చూసినట్లయితే మనకి సెక్షన్ 20 మనకి ఏదైతే మున్సిపల్ యాక్ట్ సెక్షన్ 20 వచ్చేసి మనకి ఏం తెలుపుతుందంటే చైర్పర్సన్ అదేవిధంగా వైస్ చైర్పర్సన్ యొక్క ఎన్నిక విధానం గురించి తెలుపుతుంది. క్వశ్చన్ ఎట్లా అడుగుతారు? చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ ఎన్నిక విధానాన్ని తెలిపేటువంటి సెక్షన్ ఇది 2019 యాక్ట్లో, అది 20వ సెక్షన్. అండ్ ఇక్కడ ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే ఏంటంటే ఎన్నిక విధానంలో ఎవరెవరు పాల్గొంటారు అంటే క్రింది వాటిలో ఈ చైర్మన్ ఆర్ వైస్ చైర్మన్ ఎన్నుకునేటువంటి విధానంలో పాల్గొనే వ్యక్తి ఎవరు, ఓటు వేసే వ్యక్తి ఎవరు, ఓటు వేయని వ్యక్తి ఎవరు అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతారు. సో వాటి గురించి చూద్దాం. సో ఇక్కడ వీళ్ళని ఏ విధంగా ఎన్నుకుంటారంటే సభ్యులు ఉంటారు, దీనిలో పదవిరీత్యా సభ్యులు కలిసి మూజువాను ఓటు పద్ధతిలో వీళ్ళనైతే ఎన్నుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ సభ్యులు అంటే కార్పొరేటర్స్ కావచ్చు, కౌన్సిలర్స్ కావచ్చు. అదేవిధంగా పదవిరీత్యా సభ్యులు అన్నాం. పదవిరీత్యా సభ్యులు అంటే మీకు తెలుసు, అది మనకి ఏదైతే ఎక్స్ అఫీషియో మెంబర్స్ అయినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదేవిధంగా ఎమ్మెల్సీలు. సో వీళ్ళు కూడా ఓటు వేసేటువంటి హక్కు అనేది వీళ్ళకి ఉంటుంది, అధికారం ఉంటుంది. కాకపోతే ఇక్కడ కోఆప్టెడ్ మెంబర్స్ ఉంటారు కదా, మనకి ఏదైతే కార్పొరేషన్లో 2, అదే మున్సిపాలిటీలో 2 అండ్ అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్లో 3 ఉంటారు కదా, వాళ్ళకు మాత్రం ఓటు హక్కు ఉండదు. అదేవిధంగా మైనార్టీలు కూడా 2 ఉంటారు కనుక వాళ్ళకు కూడా ఓటు హక్కు ఉండదు. అండ్ రిమైనింగ్ వీళ్ళకైతే ఉంటుంది, పదవిరీత్యా సభ్యులు కావచ్చు అండ్ అదేవిధంగా సభ్యులు వీళ్ళకైతే వీళ్ళు ఓటేసి మూజువాను ఓటు పద్ధతి అని చెప్పేసి అంటున్నాను. ఇక్కడ చాలా మందికి తెలిసే ఉంటుంది. సో మూజువాను ఓటు పద్ధతి అంటే మన రీసెంట్గా వీటికి సంబంధించినటువంటి ఎలక్షన్ జరిగాయి. సో అంటే ఇక్కడ మూజువాను ఓటు పద్ధతి అంటే చెయ్యెత్తి ఎన్నుకునే విధానం అని చెప్పేసి అంటాం. మనం చాలా లోక్సభలో కావచ్చు, చట్టసభలో చూస్తుంటాం. ఒక బిల్ అనేటువంటిది ఈరోజు మూజువాను ఓటు పద్ధతిలో ఈ బిల్ అనేది ఆమోదం పొందిందని చెప్పేసి అంటాం. అక్కడ ఏంటంటే ఆ బిల్లుకు ఆమోదం పొందిన వాళ్ళు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎస్ అని, ఇష్టం లేని వాళ్ళు నో అని చెప్పేసి అనడం జరుగుతుంది. సో ఆ పద్ధతిలో దాన్ని అయితే ఎన్నుకుంటారు. ఇక్కడ కూడా అంతే అనమాట. ఎవరైతే అభ్యర్థులు అక్కడ చైర్మన్గా నిలిచినటువంటి వ్యక్తికి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎస్ అని చెప్తారు. సో అట్లా ఎవరు సవాల్ చేయనటువంటి దాన్ని కూడా ముజువాని అంటారు. అట్లా సవాల్ చేయనటువంటి తీర్మానాన్ని తీసుకొని ఎలక్షన్ విధానం అనేటువంటిది చేయడం జరుగుతుంటుంది. యాక్చువల్లీ దీని యొక్క మీనింగ్ ఏంటంటే ఇంగ్లీష్లో వాయిస్ ఆఫ్ ఓట్ అంటారు. దీని మీనింగ్ తెలుగులో చూసినట్టయితే ఎవరు సవాలు చేయనటువంటి దాన్ని ముజువాని అంటారు. సో ఈ విధంగా ఎన్నిక విధానం అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ అంటే ఇక్కడ ఎట్లా అడుగుతాడు? కోఆప్టెడ్ మెంబర్స్ దీంట్లో పాల్గొంటారంటే పాల్గొనరు, ఎక్స్ అఫీషియో మెంబర్స్ పాల్గొంటారంటే ఎస్ ఓటు వేసేటువంటి హక్కు ఉంటుంది. అట్లా క్వశ్చన్ ఏ విధంగా అయినా కూడా అడిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ ఏరియా ఇది సెక్షన్ 20 అనేది. అండ్ సెక్షన్ 21 గురించి చూసుకుంటే మనకు పార్టీ వివాదాల గురించి చెప్తుంది. సో అన్నిటి గురించి నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయను, ఎందుకంటే అవి నాకు ఏదైతే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో కొంచెం ఇంపార్టెంట్ అనిపిస్తుందో దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సెక్షన్ 21 వచ్చేసి పార్టీ వివాదాల గురించి తెలుపుతుంది. సెక్షన్ 22 వచ్చేసి ప్రమాణ స్వీకారం. ఏదైతే మనకు ఈ వైస్ చైర్మన్ కావచ్చు, చైర్మన్ అదేవిధంగా మేయర్కి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారం గురించి తెలిపేటువంటి సెక్షన్ వచ్చేసి మనకు సెక్షన్ 22 అనేది చెప్తుంది. అక్కడ సభ్యుల యొక్క ప్రమాణం, ఇది చైర్మన్ అండ్ చైర్పర్సన్స్ యొక్క ప్రమాణ స్వీకారం తెలిపేది సెక్షన్ 22. సభ్యుల యొక్క ప్రమాణ స్వీకారం తెలిపేది అనిపితే సెక్షన్ 8. ఆల్రెడీ మనం దీని గురించి చెప్పుకోవడం జరిగింది. ఇట్లా మీరు ఒక లింక్ పెట్టుకొని గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుంటుంది. సెక్షన్ 8 అక్కడ సభ్యులు అంటే కార్పొరేటర్స్, కౌన్సిలర్స్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ సెక్షన్ 23 వచ్చేసి మనకు చైర్పర్సన్ మేయర్ యొక్క బాధ్యతలు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇళ్ళకెళ్ళి మన క్వశ్చన్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో చైర్పర్సన్స్ మేయర్ యొక్క బాధ్యతలు కనుక మనం చూసుకుంటే సో వీరికి
నెలకు అంటే మేయర్ ఆర్ చైర్పర్సన్ వీళ్ళు ఎటువంటి బాధ్యతలు ఎటువంటి వర్క్ చేయాల్సి ఉంటుంది, మున్సిపాలిటీలో కావచ్చు కార్పొరేషన్లో కావచ్చు. సో వీళ్ళు ఖచ్చితంగా నెలకు ఒకసారి ఒక మీటింగ్ అనే ఒక సమావేశం అనేటువంటి కండక్ట్ చేయాల్సి ఉంటుంది, ఒక సమావేశం కండక్ట్ చేయాలి. అండ్ దానికి సంబంధించిన ఎజెండాను తయారు చేసుకోవాల్సినటువంటి వర్క్ కూడా వీళ్ళ మీద ఉంటుంది. అదేవిధంగా ఆ మున్సిపాలిటీ కావచ్చు కార్పొరేషన్లో కావచ్చు పారిశుద్ధ్య, అదేవిధంగా నీటి సరఫరా, వీధి దీపాలు అటువంటి కార్యక్రమం అటువంటివి కరెక్ట్ ఉన్నాయా లేదా అండ్ వాటికి సంబంధించినటువంటి పనులు జరుగుతున్నాయా లేదా అటువంటి పర్యవేక్షణ చేసేటువంటిది కూడా వీళ్ళ యొక్క విధి కింద మనం చూడవచ్చు. అదేవిధంగా పార్కుల సంరక్షణ, అదేవిధంగా ప్రభుత్వ భూముల యొక్క సంరక్షణ కూడా వీళ్ళ పర్యవేక్షణలోనే అవి ఉన్నాయా లేదా అని చూసుకునేటువంటి బాధ్యత కూడా వీళ్ళ ఉంటుంది. అండ్ మెయిన్ ఏంటంటే గ్రీన్ సెల్ ఏర్పాటు. ఈ గ్రీన్ సెల్ ఏర్పాటు అంటే మీకు ఆల్రెడీ మేము ముందు క్లాసెస్ కూడా చెప్పాను. సో ఏదైతే మనకు ఈ యాక్ట్లో మనకు ఒక మున్సిపాలిటీ కేటాయించినటువంటి బడ్జెట్లో ఖచ్చితంగా 10% అనేటువంటిది పచ్చదనంకు అయితే కేటాయించవలసి ఉంటుంది. అంటే హరితారంలో భాగంగా ఖచ్చితంగా మొక్కలు నాటడం అటువంటి వాటిపైన ఈ పచ్చదనం కోసం అయితే 10% బడ్జెట్ అయితే దానికి కేటాయించవలసి ఉంటుంది. సో దాన్ని కూడా వీళ్ళు పర్యవేక్షించవలసి ఉంటుంది. ఈ గ్రీన్ సెల్ ఏర్పాటు చేసి ఖచ్చితంగా దానిలో 80% మొక్కలు అనేటువంటివి పెరిగే విధంగా వీళ్ళు చూసుకోవాలి. ఇది వీళ్ళ యొక్క బాధ్యత. అంటే పర్యవేక్షించాల్సి వీళ్ళ కింద ఇంకా వేరే వాళ్ళు ఉంటారు, కౌన్సిలర్స్ ఉంటారు, అండ్ ఇప్పుడు వార్డ్ ఆఫీసర్ నియామకం అంటున్నారు, వీళ్ళు వాటి గురించి కూడా చూసుకోవాల్సి ఉంటుంది. వాటిని పర్యవేక్షించేటువంటి విధి అనేటువంటి మనకు చైర్పర్సన్ మేయర్ అనేటువంటి వాళ్ళు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఎంతవరకు పచ్చదనం కేటాయిస్తున్నారంటే బడ్జెట్లో 10%. ఇది గుర్తుంచుకోండి. ఎన్ని మొక్కలు ఖచ్చితంగా గ్రోయింగ్ ఉండాలి. అంటే ఒక 100 మొక్కలు నాటితే అందులో 85 మొక్కలు పెరిగే విధంగా వీళ్ళైతే చర్యలు తీసుకోవాలి. సో ఇటువంటి చర్యలు తీసుకోకుండా ఏమైనా కరెక్ట్ కనుక అలాగా ఫాలో కాకపోతే వీళ్ళపైన కలెక్టర్ వీళ్ళపైన విచక్షణ అధికారం యూజ్ చేసి వాళ్ళని అయితే సస్పెండ్ చేసేటువంటి అధికారం కూడా కలెక్టర్కి అయితే ఇవ్వడం జరిగింది మనకి యాక్ట్లో. అండ్ నెక్స్ట్ 24 గ్రీన్ యాక్షన్ ప్లాన్. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. 23, 24 డైరెక్ట్గా గ్రీన్ యాక్షన్ ప్లాన్ అనేటువంటిది ఏ సెక్షన్ తెలుపుతుంది యాక్ట్లో అంటే మనకు 24 సెక్షన్ తెలుపుతుంది. అంటే సేమ్ ఈ రెండింటికి కొంచెం రిలేషన్ ఉంటుంది. అంటే ఇక్కడ గ్రీన్ యాక్షన్ ప్లాన్ ఏం చేస్తున్నారంటే మనకు ఒక జిల్లా కలెక్టర్ ఆధీనంలో అధ్యక్షన ఈ గ్రీన్ యాక్షన్ ప్లాన్ అనేటువంటిది గ్రీన్ యాక్షన్ ప్లాన్ అనేటువంటిది వీళ్ళైతే గ్రీన్ యాక్షన్ ప్లాన్ అనేటువంటిది రాసుకోవాల్సి ఉంటుంది. అంటే దానిలో ఏముంటుందంటే ఒక 1 ఇయర్లో అంటే 5 ఇయర్స్లో వాళ్ళు ఆ పచ్చదనంకి సంబంధించి ఎటువంటి మొక్కలు నాటాలి, ఎటువంటి ఏరియాలో ఎటువంటి మొక్కలు నాటాలి, అండ్ అదేవిధంగా హరితారాన్ని ఏ విధంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అనేటువంటిది ఒక ప్లాన్ అనేటువంటి చేసుకోవాలి. దాన్నే గ్రీన్ యాక్షన్ ప్లాన్ అని చెప్పేసి అని చెప్తుంటారు. సో అదేవిధంగా నర్సరీల యొక్క ఏర్పాటు, సో వాటికి సంబంధించిన చెట్ల పెంపకం ఏ విధంగా చేయాలి అండ్ వాటికి అయ్యేటువంటి ఖర్చు కూడా వీళ్ళు గ్రీన్ బడ్జెట్ రూపంలో భరించవలసి ఉంటుంది. సో దీన్ని అంటే మనకి ఏదైతే పచ్చదనం కోసం ఉపయోగించినటువంటి డబ్బును వచ్చేసి గ్రీన్ బడ్జెట్ అని చెప్పేసి అంటారు. మనకు యాక్ట్లో గ్రీన్ బడ్జెట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇటువంటివి కూడా మనకు గ్రీన్ యాక్షన్ ప్లాన్ కింద అయితే వీళ్ళు పెట్టడం జరిగింది. దీనికి మన కమిషనర్ కావచ్చు, ఆ మున్సిపల్ కమిషనర్ కావచ్చు, ఇంకా హరితారం ఇన్స్పెక్షన్ చేసేటువంటి అధికారులు కావచ్చు, వీరందరూ దీనికైతే బాధ్యత వహించి 5 సంవత్సరాల్లో మొక్కల పెంపుదలని వీళ్ళైతే నాటిన మొక్కలు 80% మొక్కలు పెరిగే విధంగా వీళ్ళైతే తగు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అయితే ఉంటుంది. దాని గురించి చెప్పేది మనకు గ్రీన్ యాక్షన్ ప్లాన్ సెక్షన్ 24 అనేది తెలుపుతుంది. అండ్ నెక్స్ట్ సెక్షన్ 28 వచ్చేసి మనకు చైర్పర్సన్స్ యొక్క రిజర్వేషన్. సెక్షన్ 28 అండ్ 29 ఇది మేయర్ పదవులు. అంటే హైదరాబాద్కు మేయర్ సంబంధించి కావచ్చు, జనరల్గా కార్పొరేషన్కి సంబంధించినటువంటి మేయర్ పదవుల యొక్క రిజర్వేషన్ తెలిపేటువంటిది మనకు సెక్షన్ 29 అండ్ సెక్షన్ 28. సో వీళ్ళ యొక్క రిజర్వేషన్స్ అనేది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఇక్కడ నేను 24, 26 గురించి చెప్పట్లేదు. 24 అనేటువంటిది అగంతిక వ్యయం గురించి తెలుపుతుంది. 26 అనేటువంటి అత్యవసర అధికారాల గురించి చెప్తుంది. అంత ఇంపార్టెంట్ కాదనుకుని నేనైతే చెప్పట్లేదు. 28 కనుక రిజర్వేషన్స్ అనేది మనకు తెలిసినట్టు మీకు ఆల్రెడీ చెప్పాను. 50% అనేటువంటిది మించకూడదు. సో ఈ 50% అంటే ఏంటిది, మనకు అక్కడ ఏమి ఇస్తాడు, అనుచిత కులాలు, అనుచిత జాతులు. అంటే అనుచిత కులాలు అంటే మనకి ఎస్సీ అనమాట. అనుచిత జాతులు అంటే ఎస్సీ, ఎస్టీ వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకు అక్కడ ఉన్నటువంటి ఆ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలను ఎస్సీ ఎస్టీల యొక్క పాపులేషన్ బేస్ చేసుకొని వాళ్ళకి 50% రిజర్వేషన్స్ అనేది, అది మేయర్ కావచ్చు, చైర్పర్సన్స్ కావచ్చు, వాళ్ళకైతే 50% రిజర్వేషన్స్ ఇవ్వాలి. మళ్ళీ దాంట్లో మనకు వాళ్ళకి కేటాయించిన దాంట్లో మళ్ళీ ఓవరాల్గా 50% మహిళలకు అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఆల్రెడీ మీకు చెప్పాను. అండ్ రొటేషన్ విధానం అనేటువంటిది కూడా కొత్తగా తీసుకురావడం జరిగింది రిజర్వేషన్లో. 10 సంవత్సరాలకు ఒకసారి ఈ రొటేషన్ విధానం ఏదైతే 10 ఇయర్స్ దాకా ఒక క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు మేయర్గా ఉంటే మళ్ళీ నెక్స్ట్ 10 ఇయర్స్ వరకు ఇంకొక క్యాస్ట్ సంబంధించిన వాళ్ళు ఉండడం జరుగుతుంది. ఈ రొటేషన్ విధానం కూడా తీసుకొచ్చారు. ఆల్రెడీ మీకు ముందు క్లాస్లో చెప్పాను దాని గురించి. అండ్ నెక్స్ట్ కనుక చూసుకుంటే సెక్షన్ 30 వార్డు కమిటీల యొక్క నియామకం చాలా ఇంపార్టెంట్. అక్కడ మీకు ముందు క్లాస్లో చెప్పాను. సెక్షన్
17 కూడా మనకు చెప్తుంది ఏమనంటే వార్డు కమిటీలో ఒక ఏర్పాటు, ఇక్కడ వార్డు కమిటీలో ఒక నియామకం గురించి చెప్తుంది. ఈ 31 కూడా ఈ మూడింటి గురించి చాలా ఇంపార్టెంట్. మనకు వార్డు కమిటీల గురించి చెప్పేటువంటి 3 సెక్షన్స్ అయితే క్లియర్గా గుర్తుపెట్టుకోండి. కమిటీల నియామకం అంటే ఏంటంటే ఖచ్చితంగా ఒక వార్డుకు 4 కమిటీలు అనేది ఏర్పాటు చేస్తారు. సో ప్రతి కమిటీలో 15 మెంబర్స్ అనేది ఉంటారు. 15 మెంబర్స్ వయోజనులు, అదేవిధంగా అన్ని వర్గాల వారు, ఒక సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారిని ఈక్వల్గా ఒక 15 మెంబర్స్ అయ్యేటట్టుగా ఒక్కొక్క కమిటీలో పెట్టేసి 4 కమిటీలను అయితే ఒక వార్డుకి ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. సో అది వార్డు కమిటీలో ఒక నియామకం. అండ్ వీళ్ళు వచ్చేసి 3 నెలలకు ఒక మీటింగ్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ వార్డు కమిటీలో 3 మంత్స్ చాలా ఇంపార్టెంట్. ఎన్ని నెలలకు ఒకసారి వార్డు కమిటీలో ఒక మీటింగ్ జరుగుతుందంటే 3 మంత్స్కి ఒకసారి అయితే వీళ్ళు పెట్టుకోవాల్సి ఉంటుంది మీటింగ్. అండ్ నెక్స్ట్ 31 సెక్షన్ కనుక చూస్తే వార్డు కమిటీలో ఒక కృత్యాలు అంటే వీళ్ళు చేయాల్సినటువంటి వర్క్స్ ఏంటి, సేమ్ ఇంతకుముందు చెప్పాను కదా, పచ్చదనానికి సంబంధించినటువంటి మొక్కలను 85% పెరిగే విధంగా అయితే వీరు కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత వీళ్ళకైతే ఉంటుంది. పారిశుద్ధ్యం సంబంధించి కావచ్చు, నీటి సరఫరా కావచ్చు, అండ్ ఆ మున్సిపాలిటీలో ఉన్నటువంటి గ్రంథాలయాలు కావచ్చు, లేకపోతే ఆట స్థలాలు కావచ్చు, వీటికి సంబంధించిన పర్యవేక్షణ కూడా వీళ్ళ మీద ఉంటుంది. కమిటీలు వాటిని అయితే జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత అనేది వీళ్ళ మీద కూడా ఉంటుంది. అండ్ అదేవిధంగా సెక్షన్ 33 కనుక తీసుకుంటే పదవి విరమణ. సో పదవి విరమణ వచ్చేసి మనకు చైర్మన్, వైస్ చైర్మన్ యొక్క పదవి విరమణ గురించి తెలిపేటువంటి వచ్చేసి మనకు 33 ఇది డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవచ్చు మీకు. ఇక 32 గురించి ఏం చెప్పాలంటే అది ఓన్లీ మనకు అకస్మాత్తుగా ఎన్నికల గురించి, అంటే ఎన్నికలు అనుకోకుండా ఎన్నికలు జరిపేటువంటి సెక్షన్ వచ్చేసి మనకు 32లో మనకి ఏం చెప్తారంటే అనుకోకుండా అక్కడ రాజీనామా జరిగింది అనుకోండి, అక్కడ ఎన్నికలు ఏ విధంగా జరపాలనేటువంటి చెప్పేది మనకు 32. 33 వచ్చేసి పదవి విరమణ, ఇది చైర్పర్సన్, అదేవిధంగా వైస్ చైర్పర్సన్. నెక్స్ట్ 36 అండ్ ఇక్కడ 34 వచ్చేసి ఖాళీగా ఉన్నప్పుడు, ఒకవేళ ఆ మున్సిపాలిటీ ఖాళీగా ఉన్నప్పుడు అక్కడ ఏం చేయాలనేటువంటి విధులను తెలుపుతుంది. సో అది 32. సో అంత ఇంపార్టెంట్ కాదు, అందుకని డైరెక్ట్ ఇంపార్టెంట్ సెక్షన్స్ మాత్రమే చెప్తున్నాను. 36 కనుక మనం చూసుకుంటే పదవుల యొక్క రాజీనామా, అంటే ఈ రాజీనామా ఎవరికి ఇస్తారంటే కలెక్టర్కి ఇస్తారు. ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఒక మేయర్ రాజీనామా చేస్తే తన యొక్క రాజీనామా పత్రాన్ని ఎవరికి ఇవ్వాల్సి ఉంటుంది, కమిషనర్ ఆర్ కలెక్టర్కి ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ కనుక మనం చూసుకుంటే సో ఇక్కడ అవిశ్వాస తీర్మానం, ఇది చాలా ఇంపార్టెంట్. సెక్షన్ 37 అవిశ్వాస తీర్మానం అనేటువంటిది ఏ విధంగా పెడతారు అనేటువంటి క్వశ్చన్ అడిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో అవిశ్వాస తీర్మానం పెట్టాలనుకుంటే ఖచ్చితంగా దాంట్లో ఆ సమావేశంలో ఉన్నటువంటి దాంట్లో ఖచ్చితంగా సగానికంటే ఎక్కువ మంది దానికి పాజిటివ్గా ఉండాలి. అంటే సగం కంటే ఎక్కువ మంది దానిపైన సంతకం చేస్తే ఆ అవిశ్వాస తీర్మానం అనేటువంటి చెందుతుంది. అంటే ఎవరిపైన కానీ అవిశ్వాస తీర్మానం పెట్టాలనుకుంటే, మేయర్ కానీ చైర్పర్సన్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలనుకుంటే ఖచ్చితంగా సగం పైన ఎక్కువ మంది దానికి సంతకం చేసి ఉండాలి. అండ్ అది 3 years తర్వాతనే పెట్టేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే అతను ఎన్నికైనటువంటి, అంటే ప్రమాణ స్వీకారం చేసినటువంటి రోజు నుంచి 3 సంవత్సరాల తర్వాతనే ఈ అవిశ్వాస తీర్మానం పెట్టేటువంటి రూల్ ఉంటుందని చెప్పేసి మనకు యాక్ట్లో ఉండడం జరిగింది. అండ్ ఇక్కడ 2/3 మెజార్టీ కనుక చూసుకుంటే ఆ మెజార్టీతో పెట్టాలనుకుంటే మనం 1 year తర్వాత అవిశ్వాస తీర్మానం పెట్టేటువంటి ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పేసి మనకు యాక్ట్లో ఉండడం జరిగింది. అండ్ సెక్షన్ 38 కనుక చూసుకుంటే మనకు ఇక్కడ కమిషనర్ యొక్క నియామకం, ఖచ్చితంగా ఒక మున్సిపాలిటీ యొక్క కమిషనర్ ఉండాలి. అతని యొక్క నియామక ప్రక్రియ గురించి తెలిపేది వచ్చేసి మనకు సెక్షన్ 38 ఏదైతే చెప్తుంది. ఆయన ఇతనే మనకు ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్గా మనకు ఆ మున్సిపాలిటీకి వర్క్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెక్షన్ 40 కనుక చూసుకుంటే మనం ఇక్కడ సెక్షన్ 40 వచ్చేసి చైర్పర్సన్ ఆర్ వైస్ చైర్పర్సన్స్ గైర్హాజరు, మేయర్ కావచ్చు, వీళ్ళకి సంబంధించి ఏదైనా హాజరు కాకుండా ఏదైనా సమావేశానికి గైర్హాజరు అయిందనుకోండి, అప్పుడు దానికి ఎవరు బాధ్యత వహిస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ చైర్పర్సన్ కనుక రాకుంటే వైస్ చైర్పర్సన్ అధ్యక్షత వహించవలసి ఉంటుంది. వాళ్ళిద్దరు రాకుంటే ఆ సమావేశంలో ఉన్నటువంటి ఎవరినో ఒక సభ్యుని అధ్యక్షంగా పెట్టి ఆ సమావేశాన్ని కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. తర్వాత అక్కడ జరిగినటువంటి విషయాలపైన పర్యవేక్షణ చేయాల్సినటువంటి అధికారం మళ్ళీ వీళ్ళకైతే చైర్పర్సన్స్కి ఉంటుంది. సో వీళ్ళకు ఇంకా ఎటువంటి అధికారాలు ఉంటాయంటే ఒకవేళ మీటింగ్లో ఎటువంటి అశాంతి నెలకొన్నా కూడా దాన్ని ఒక 3 days వరకు పోస్ట్ పోన్ చేసేటువంటి అధికారం కూడా, అంటే ఇక్కడ ఈ 40 ఏం తెలుపుతుందంటే వీళ్ళ యొక్క అధ్యక్షత ఏ విధంగా ఉంటుంది అనేటువంటి, చైర్పర్సన్ అండ్ వైస్ చైర్పర్సన్ గైర్హాజరు అయినప్పుడు వీళ్ళ యొక్క అధ్యక్షత ఏ విధంగా ఉంటుంది, ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుందని చెప్పేటువంటిది 39 కావచ్చు, 40 కావచ్చు, 41 కావచ్చు, ఈ 3 వీటి గురించే చెప్తాను. 40 వీళ్ళ యొక్క వేతనాలు, 41 వచ్చేసి వేతనం చెప్తుంది, 40 వచ్చేసి మనకి వీళ్ళ యొక్క గైర్హాజరు అండ్ వీళ్ళ లేనప్పుడు ఏ విధంగా నడపాలి, ఉన్నప్పుడు ఆ అధ్యక్షత ఏ విధంగా నడపాలనేటువంటి సెక్షన్ వచ్చేసి మనకు సెక్షన్ 40 అనమాట. సో ఇవి మనకు వీటికి సంబంధించినటువంటి సెక్షన్స్. అండ్ రిమైనింగ్ సెక్షన్ గురించి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఆల్రెడీ మనకు 13 minutes అవుతుంది. అంటే ఎందుకంటే అది నెక్స్ట్ వచ్చేసి మనకు పురపాలిక వ్యవస్థ స్వరూపం, అది 43 నుంచి 50 వరకు ఉంటుంది. స్టార్ట్ చేస్తే మనకి ఎక్కువ అవుతుంది, మనకి ఈ క్లాస్లో చెప్పట్లేదు. సో ఇంకొక క్లాస్లో మనం ఈ చాప్టర్ కంప్లీట్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాం. సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో చూడడం జరిగింది. సో నచ్చినట్లయితే లైక్ చేసి ఖచ్చితంగా ఇవి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు అయితే దీన్ని షేర్ చేయండి. ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది వాళ్ళకు కూడా, నాకు కూడా ఎంతో సపోర్ట్గా ఉంటుంది. సో థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.